रहा ना मेरे को आज स्कूल आना बच्चों को, दुकान आना, दवाखाने आना, हमारा हर चीज रहता, हम यहाँ से हटते नहीं तो हमारी जान भी ले लो बोलो, हम रेडी है, जान लेने को भी रेडी है, आज भी कल ने मरना है, कल भी मरना है हमारा को, वैसे नहीं हम डरने वाले नहीं है, सुने। हाँ हमारा हर चीज से सहूलत से हमारा को देना दिया तो हम तुम्हारा ले आओ, नहीं देते बोल के हम नहीं बोल रहे आपको, देते ఇస్తాం సార్, మాకు సౌలత్ ఉన్నా, మాకు ఇక్కడ దవాఖానలు ఎట్ల దగ్గర ఉన్నాయి, పిల్లలకి స్కూల్ దగ్గర ఎట్లున్నాయి, బచ్చి కాలేజీలు ఎట్లా దగ్గర ఉన్నాయి మనకు, అవన్నీ మనకు కావాల్సిన అవసరం ఉన్నాయి, మాకు నీళ్ళు అవసరం, మాకు हर चीज का राशन दुकान అవసరం, ఇప్పుడు నువ్వు అడి 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 అని ఎల్లగొడితే మేము ఎక్కడ పోవాలి? ఓటేసినా కడుపుకోవాలి అనికేసిన రేవంత్ రెడ్డికి వేసినావా? రేవంత్ రెడ్డికి. ఏసీ ఎంపీ లేనా ఇప్పుడు, ఏమనిపిస్తుంది నీకు? మాకేమనిపిస్తలేదు, మా ఇల్లు ఎందుకు తీసుకుంటుండు, మాకు అదే అవసరం, మా ఇల్లు తీసుకోవద్దు, మేము ఎట్లా బతుకుతున్నామో, కష్టాలు చేస్తున్నాం, రోగాలతోటి నొప్పులతోటి మేము బతుకుతున్నాం, మమ్మల్ని బతకనిచ్చేటోళ్ళని బతకనియాలి, నువ్వు తీసుకుపోయి ఎక్కడనో ఊర్లలో వేస్తా అంటే మేము ఎట్లా బతకాలి చెప్పుది? పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది, పెంచారా? ఎవరు పెంచలేదు, రవీందర్ రెడ్డి పెంచలే, ఏ రెడ్డి పెంచలే, ఓ కేసీఆర్ అన్న పెంచేస్తావు 2000, మాకు ఒక్క రూపాయి ఎవరు పెంచలేదు, సన్న బియ్యం ఇస్తున్నారు, ఓ ఏంటో ఇస్తామన్నారు, 400, 4000, 3000, ఇవన్నీ అబద్ధాలు ఆడి మాతోటి ఓట్లు తీసుకొని మమ్మల్ని పచ్చులో చేస్తుండే ఆయన. సరే నీకు ఎంఐఎం వాళ్ళు రాలేదా సపోర్ట్ చేయడానికి, ఇక్కడ మాట్లాడడానికి? ఏ ఎంఐఎం వాళ్ళు వచ్చిండ్రు, ఏ ఎంఐఎం వాళ్ళు వచ్చారా? మీరు ఛత్రిరాళ్ళు అమ్మ, ఛత్రిరామ ఎక్కడ పోయినామే, ఆ మేడం రావాలి మాకు, ఈ మేడం ఇప్పుడు మాట్లాడే మేడం ఎవరామే, ఆమెకు మొదటి సంది మాకు ఆమె సాథ్ చేస్తుంది, ఈ మేడం సాథ్ ఇస్తుంది మాకు, ఉన్నవా సాథ్ ఇస్తుంది, మేము వెళ్ళిపోవాలంటే మేము వెళ్ళిపోలేవు సార్, నేను ఇంత బీమారు ఉన్నా, నన్ను తీసుకుపోయి ఏ అడిమిలో పెడతారు చెప్పండి మీరే, నేను ఈడ దగ్గర ఉంటే ఏ రాత్రి కన్నా మా పిల్లలు వేసుకొని గాడి బండ్ల మీద వేసుకొని ఉరుకుతారు, తీసుకుపోతారు హాస్పిటల్ కి, దవాఖాన్లు తీసుకుపోతారు, నా కొడుకులు తీసుకుపోతారు, నా బిడ్డలు, నా కొడుకులు, అల్లుళ్ళు ఎవరన్నా వస్తారు, దగ్గర ఉంటే సార్, దూరం మేము ఎక్కడో పోయి ఉంటే ఎవరు వస్తారు మాకు చెప్పు? నేను బీమారి మనుషులు, మాకు ఎక్కడ తీసుకుపోతారు, మాకు राशन सन्न बियम इस्तामु दొడ్డ बियम इस्तामु, रविंदर रेड्डी पूरा लोगों को खाने में फूला लगा को पूरा बराबर कर दिए हमारे को, सुन हमारे को घरान दिया तो अच्छा जगह दिया ना, मेरे को 4 बेटे, 4 बेटे में से कौन सा बेटा साथ చేస్తాడో ఇయ్యడో మనకు తెలియదు. సరే మా ఆరోగ్యం జాగ్రత్త ఓకే. నమస్తే. నమస్తే సార్. ఏంటమ్మా సడన్ గా ఒక్కసారిగా? సార్ మాకేం తెలీదు, ఇక్కడ ఫస్ట్ ఇల్లు లేకుండే, మొత్తం ఇట్లానే ఉండే, అప్పుడు డెవలప్మెంట్ చేయటప్పుడు మీరు ఎందుకు రావట్లేరు? డెవలప్మెంట్ చేస్తూ ఉంటే, ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటే అప్పుడు ఎందుకు రావట్లేదు? ఇది గవర్నమెంట్, మీరు అప్పుడే చెప్పాలి ఇది గవర్నమెంట్ది, మీరు డెవలప్ చేయకండి, మేము ఎప్పుడు వచ్చి మీకు ఇలా చేసేస్తామని చెప్పాలి మీరు. ఇప్పుడు సడన్ గా వచ్చి మీరు ఇది పోతుంది రివర్ బెడ్ అంటే మేము ఎట్లా చేసుకోవాలి? మేము ట్యాక్స్ కడుతున్నాం, మాది రిజిస్ట్రేషన్ ఉంది, గవర్నమెంట్ తీసుకోవద్దు, మళ్ళీ అది ఎందుకు తీసుకుంది గవర్నమెంట్? గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తేనే కదా మేము ఇది కట్టేది. ఎవరిది తప్పు అనుకుంటున్నారు మీరు? ఇది గవర్నమెంట్ దే తప్పు. గవర్నమెంట్స్ మారుతున్నాయి కదా, గవర్నమెంట్స్ మారితే మా ప్రాబ్లం కాదు కదా, మా ప్రాబ్లం అయితే కాదు కదా. మీరు గవర్నమెంట్ లో ఏం డిసైడ్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో, కానీ ఇక్కడైతే మాకు పర్మిషన్లు వస్తేనే మేము ఉన్నాం కదా, ఇక్కడ లేకుంటే ఎలా ఉన్నాం? మేము డెవలప్ చేస్తుంటప్పుడు మీరు ఎవరు రాలేరు. లైట్ ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్? నల్ కనెక్షన్ ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్? గవర్నమెంట్ కదా, ఇల్లీగల్ కదా ఇది, మళ్ళీ ఎందుకు ఇచ్చింది? ఇవ్వద్దు ఇట్లా ఇచ్చి మళ్ళీ ఇచ్చింది. ఇప్పుడు గరీబ్ వాళ్ళకి చెప్పిర్రు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని, మళ్ళీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు డబుల్ బెడ్రూమ్? 4 ఫ్యామిలీలు ఉన్నాయి, 5 ఫ్యామిలీలు ఉన్నాయి, జాయింట్ ఫ్యామిలీలు ఉన్నాయి, ఎలా ఉండాలి? మీరు మూసీ రివర్ డెవలప్మెంట్ చూస్తున్నారు, మా డెవలప్మెంట్ ఎవరు చూస్తున్నారు? మా పిల్లల ఫ్యూచర్ ఎవరు చూస్తున్నారు?
మా పిల్లలు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ మాకు ఇక్కడ ఉన్నాయి. మేము ఎప్పుడైనా గవర్నమెంట్కి వచ్చి చెప్పినామా మాకు ఇది బాధ ఉంది, మాది వచ్చి సాల్వ్ చేయండి మీరు అని చెప్పినామా? మాది మేము చూసుకుంటున్నాం ఇక్కడ. రండి రేవంత్ అన్న, రండి వచ్చి చూడండి మా బాధ ఏందో. అక్కడ మీరు సీట్ పైన కూర్చొని మూసి డెవలప్మెంట్ అంటే కాదు, డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, మాకు కూడా సిటీలోనే ఇవ్వండి. మాకు డబల్ బెడ్రూమ్ అయితే వద్దు. మేము ఇన్ని లక్షలు వేసి మేము ఇల్లు కట్టినాక మీరు వచ్చి రివర్ బెడ్ అంటే మేము వినము. మాతో న్యాయం చేయాలి, మాకు మంచి ఇల్లు ఇవ్వాలి. మాకు డబల్ బెడ్రూమ్ అయితే ఏం సరిపోదు. మాకు జాయింట్ ఫ్యామిలీస్ మాకు సరిపోదు. 5 families కి కూడా 1 డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే వేరే వాళ్ళు ఎక్కడ పోవాలి? మేము ఒక్కొక్క రూపాయి ఇట్లా ఇక్కడ అక్కడ పోయి కష్టపడి మేము కొన్నాం. దీనికోసమా? మాకు న్యాయం మీరే మాకు న్యాయం ఇప్పియాలి. మాకు న్యాయం కావాలి, మాతో న్యాయం చేయాలి మీరు. అంటే ఒకటే ఏంటి మీకు ఎండ్ ఆఫ్ ద డే ఏంటి మీరు ఎండ్ ఆఫ్ ద డే మా డిమాండ్ ఏంటంటే, మీరు డెవలప్మెంట్ చూస్తున్నారు, మా బాధ ఎవరు చూస్తుండ్రు? మీకు తెచ్చిన వాళ్ళే మేము, మాతోటే మీరు వచ్చినారు. మేము ఉంటేనే మీరు ఉన్నారు, మేము లేకపోతే మీరు ఎక్కడి నుంచి? ఇప్పుడు ఎవరికి వేసారమ్మా ఎలక్షన్ టైంలో ఓటు? ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ కి వేసాము. రేవంత్ రెడ్డి గారు ఎన్నుకొని ఇప్పుడు అన్ని అయిపోయినాయి. మీరు ఇయరే చూపిస్తున్నారు, మళ్ళా ఇంకా 4 years వెళ్ళాలి, 5 years వెళ్ళాలి. అప్పటి వరకు ఏం చేస్తారు? మేము ఉంటామో ఉండలేమో? మాకు ఎండ్ ఆఫ్ ద డే మాకు ఇది కావాలి. మీరు ఇవి చేస్తున్నారు కదా, మాకు సిటీలోనే మాకు ఇల్లు కావాలి. మేము డబల్ బెడ్రూమ్ లెక్క అయితే పోము. మా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుండు అనుకుంటున్నారా? ఏదైనా స్టెప్ తీసుకోవాలి. మాకు ఇవి మీరు తీసుకుంటారు కదా, ఓకే, నో ప్రాబ్లం. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఆఫ్ మూసీ డెవలప్మెంట్, బట్ వీ నీడ్ జస్టిస్. మీకు న్యాయం జరిగితే చాలు. మూసీ డెవలప్ చేసుకోండి మీరు, మాకేం ప్రాబ్లం లేదు మూసీ డెవలప్మెంట్ గురించి. మళ్ళీ మాకెవరు మూసీ డెవలప్మెంట్ కి న్యాయం చేస్తున్నారు? మీరు మాకెవరు చేస్తున్నారు? చెప్తున్నారు ఏదో అందరూ వచ్చి 2 BHK ఇచ్చాకే. మాకు 2 BHK వద్దు. ఉండే ఎవరి కోసం? రెంట్ ఇల్లు ఎవరు ఉన్నారో వాళ్ళ కోసం కదా కేసీఆర్ చేసేది లాంచ్ డబల్ బెడ్రూమ్. మళ్ళీ మాకెందుకు ఇస్తారు? రెంటల్ ఉన్నారు వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళతో ఎవరు న్యాయం చేస్తారు? డబల్ బెడ్రూమ్ ఇచ్చేస్తారు, ఓకే, మళ్ళీ మిగిలిన ఫ్యామిలీ ఎక్కడ పోవాలి? అంటే ఇప్పుడు బయట కిరాయిలు కూడా కిరాయి ఎక్కువ ఉంది, ఇక్కడ కిరాయి తక్కువ ఉంది. ఇళ్ళలో ఏమైనా పని వస్తే వాళ్ళు చేసుకుంటారు, ఇక్కడ బతుకుతున్నారు వాళ్ళు. మీరేమైనా పని ఇస్తారా? మన ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది, ఇక్కడ అన్ని ఉన్నాయి, ఇక్కడ కలిసి ఉన్నాయి, అందరు ఉన్నారు, ఇక్కడ అందరు కలిసి ఉన్నారు. చూడండి, ఇదైతే హిందూ ముస్లిం అయితే ఏం కాదు, ఇది జస్టిస్ కావాలి అంతే. హిందూ ముస్లిం అని మేం కొట్లాడి చచ్చిపోతున్నాం, లీడర్స్ అన్ని మంచిగా కూర్చున్నారు. ఎందుకు? ఎవ్వరు రాలే ఇక్కడ. ఎంఐఎం రాలే, కాంగ్రెస్ రాలే, కేసీఆర్ రాలే, ఎవ్వరు రాలే, లోకల్ లీడర్లు కూడా ఎవ్వరు రాలే. ఎవరు వచ్చి చూడలే, మాకు ఒక్కరు కూడా రాలే. మీ మీడియా వాళ్ళే వస్తున్నారు, మీ మీడియా గురించే మేము మాట్లాడుతున్నాము. మీరే మాకు న్యాయం ఇప్పియాలి. అంటే పెద్దవాళ్ళని కొట్టేసాం కదా, ప్రజలకు ఏముంది అన్నట్లుగా ఏదైనా ఉన్నారనుకుంటున్నారు? ఎట్లా స్టార్టింగ్ లో నాగార్జున గారిది కూడా పగలగొట్టారు కన్వెన్షన్ అని, అట్లా వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా లేదు కదా, ఇంకా హాఫే కొట్టినారు కదా, మొత్తం అయితే కొట్టలే కదా, హాఫే కొట్టినారు. ఎందుకు? వాళ్ళ పైసలు వాళ్ళ దగ్గర ఉందని వాళ్ళు ఏమైనా చేసుకొని ఆపిచ్చినారు. మా దగ్గర లేదు, మేము ఇయ్యం. అంటే ఎప్పుడు దీని గురించి ఎవరు పట్టించుకోండి, ఎవరు సడన్ గా వచ్చింది ఇది. మేము వింటున్నాం 30 years ago, 35 years ago నుంచి ఇవే వింటున్నాం. ఇప్పుడు సడన్ వచ్చి మీరు ఇట్లా చెప్తే ఎలా? హార్ట్ పేషెంట్స్ ఉంటారు, ఎవరైనా ఏమైనా అవుతుంది, ఎవరు రెస్పాన్సిబుల్ దాని గురించి? ఇప్పుడు ఎంత ఉందమ్మా ఇక్కడ ల్యాండ్ వాల్యూ అంతా ఎట్లా ఉంది? ఇక్కడ అంతా బాగానే ఉందా? అంత బాగానే ఉంది, ఏం ప్రాబ్లం ఎవరికి లేదు. ఇది అయితే ఇప్పుడు పలిగిపోయిందని వాళ్ళు ఇక్కడ ఉండట్లేరు, కానీ ఓకే ఇక్కడ ఉంది కదా, అంత తీసుకోండి, కంపన్సేషన్ ఇవ్వండి. కంపన్సేషన్ లేకపోతే మేము ఎక్కడ పోవాలి? మాకు రోడ్డు మీద చేస్తున్నారు మీరు. మాకు న్యాయం కావాలి, మీ డెవలప్మెంట్ చేయండి, కానీ మాది కూడా జస్టిస్ ఇవ్వండి. ఇంకా చాలా ఉన్నాయి కదా, సుమారు 1350 కుటుంబాలకి నోటీసులు ఇచ్చారంట. మాకు ఇప్పుడైతే నోటీస్ రాలేదు. ఇంకా రాలేదు. ఇంకా నోటీస్ కూడా మేము తీసుకోము.
మాకు మీరు చెప్పినాక మీ ఇల్లు ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ ఉండాలి, మీరు వచ్చి చూసుకోండి, మీకు నచ్చితేనే మేము తీస్తామంటే అది ఓకే. మాకు మీరు ఇప్పుడే వచ్చి వెళ్ళిపోండి అంటే మాకు ఇది నచ్చదు. అంటే ఎక్కడో కొంచెం దూరంగా ఇచ్చి వద్దు, మేము సిటీలో ఉన్నాం, మేము ఎందుకు దూరం వెళ్ళాలి? మాకు సిటీలో ఇవ్వండి. స్కూల్స్, కాలేజెస్ అన్ని ఫ్యూచర్ ఇక్కడనే ఉంది. మేము ఊర్లో పోయి ఎట్లా సెటిల్ అవ్వాలి? మాకు ఇక్కడిది హ్యాబిట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు తల్లి ఇక్కడ మీరు? మేము 20 years నుంచి ఉన్నాం ఇక్కడ. 20 years నుంచి ఇక్కడే ఉన్నారు. కొనుక్కున్నారా? కొనుక్కున్నాం, కొనుక్కొని ఇల్లు కట్టినాం మేము. అప్పుడు ఎంత పడిందమ్మా ఇక్కడ భూమి? ఎంత పడుతుంది అప్పట్లో? అది అయితే మా పెద్దవాళ్ళకు తెలుసు, పేరెంట్స్ పేరెంట్స్ కు తెలుసు, మాకైతే తెలియదు. ఇప్పుడైతే బాగుంది. ఇప్పుడు నీళ్ళు కూడా వస్తే ఇక్కడ రాకైతే పైకి అయితే రాదు. మా ఇల్లులో ఒక్క చుక్క నీళ్ళు రాలే. ఆ సైడ్ వచ్చింది కానీ ఈ సైడ్ అయితే ఒక్క చుక్క రాలే. ఎవరు సఫర్ కాలే. ఆర్బిఎక్స్ అనేది ఎప్పుడు మా పెట్టారు? ఇప్పుడు పొద్దున వచ్చి పెట్టారు ఇది. పొద్దున వచ్చి పెట్టారు ఇది ఆర్బిఎక్స్ రివర్ బెడ్. ఇప్పుడు తెలిసిందా వాళ్ళకి ఇది రివర్ బెడ్ అని? ఇందాక తెలీదా? ఎందుకు డెవలప్మెంట్ కానిచ్చినారు? ప్రభుత్వంలో కూడా ఎవరికి లేదు, పరకలేదు. ఇది మాకు ఇంతే. మాకు జస్టిస్ కావాలి అంతే. మేము డెవలప్మెంట్ గురించి ఏం చెప్తలేము, మేము ఎవరి గురించి ఏం చెప్తలేము. మాకు జస్టిస్ ఇవ్వండి. మీకు డెవలప్మెంట్ చేయాలి, మీరు చేయండి. మాకు ఇల్లులు ఇవ్వండి. సిటీలోనే కావాలి మాకు. డబల్ బెడ్రూమ్ అయితే మాకు వద్దు. ఎవరు రెంటల్స్ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి డబల్ బెడ్రూమ్. వాళ్ళు ఎక్కడ పోతారు? ఇప్పుడు ఎక్కడ కట్టుకుంటున్నారు? 6,000 ఉన్నారు మళ్ళీ. ఇప్పుడు పిల్లల ఇప్పుడు మీరందరూ ఒక 2 BHK ఇచ్చారమ్మా, ఒక పెద్ద ఫ్లాట్లలో ఇచ్చారు. ఇప్పుడు నాకు 3 కొడుకులు ఉన్నాయి. పెళ్లి చేసి వాళ్ళకి అక్కడనే పెట్టాలా? ఇక్కడ మేము దేనికోసం కొన్నాం? వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా. మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ లేకుండా మేము ఎందుకు? మాకే తీసుకొని వెళ్ళండి, మేము కూడా చచ్చిపోతాం, మీరు ఉండండి, డెవలప్మెంట్ చేయండి.